హరే కృష్ణ. ఇంకా రెక్కలు రాని చిన్న పక్షులు మా అమ్మ నాకు ఆహారం ఎప్పుడు తీసుకొచ్చి నాకు తినిపిస్తుంది అని ఎదురు చూసినట్టుగా, తాడుతో కట్టేసినటువంటి లేగదూడలు ఎప్పుడు మమ్మల్ని పాల కోసం వదులుతారు అని ఎదురు చూసినట్టుగా, దూరంగా ఉన్నటువంటి భర్త కోసం ఒక చింతిస్తున్న భార్య ఎప్పుడు నా భర్తకు నేను దగ్గరవుతాను అని ఎదురు చూసినట్టుగా, ఒక భక్తుడు భగవంతుడి సేవ కోసం వాళ్ళు ఎదురు చూస్తాడండి. అరే, అసలు ఈ విధంగా ఎదురు చూడొచ్చా అని మనకు అనిపించవచ్చు. ఎస్, మనము బాగా ఎండలో తిరిగిన తర్వాత మంచినీళ్ళ కోసం ఎలా పరిగెడతామో అన్ని పనులను పక్కన పట్టేసి, అదేవిధంగా భగవద్గీతలో చివరి లాస్ట్ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలను త్యజించి నా కోసం రా అని కృష్ణుడు అంటే అసలు ఇది సాధ్యమేనని మనకు అనిపించవచ్చు. అందుకోసమని కృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయులు ఇచ్చాడు ముందు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా ఏ విధంగా మనం ఇలాంటి హార్ట్ని డెవలప్ చేసుకోవచ్చు అని. హ్యాపీ గీతా జయంతి. హరే కృష్ణ.